5 డేస్ తర్వాత అయితే డిశ్చార్జ్ అనేది ఇచ్చేసారండి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్దత్తమ్మ మా అత్త అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళే 1 నెల 15 రోజుల వరకు అయితే బాబునైతే కాపడం, స్నానాలు చేయడం, మమ్మల్ని చూసుకోవడం అంతా బాగా చేశారు. తర్వాత అయితే ఎటోలు అటు వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బేబీని చూడాల్సింది మేమే కదా. మాకంటూ ఎటువంటి అనుభవం ఏ తల్లిదండ్రులకు కూడా ఫస్ట్ ఉండదు. అంతంత మాత్రమే ఫస్ట్ బేబీకి అయితే తెలుస్తుంది. సెకండ్ బేబీకి అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి సెకండ్ బేబీ పర్వాలేదు. ఇంకా వాడికి పొద్దున్న లెగిస్తే చాలు ఫస్ట్ మా బాబు అయితే ఇంకా డబ్బా పాలేనండి. ఇంకా వాడికి పాలు మరగబెట్టడం, కాపిన తర్వాత మా ఆయన అయితే వాడు డబ్బా ఇచ్చేటాడు అనమాట. వాడు చక్కగా బుజ్జిగా తాగేసాడనమాట. తాగిన వెంబటే ఇంకా కాపుతున్నప్పుడే వేడి నీళ్ళు అయితే పెట్టేవాడు మా ఆయన. పెట్టేసి చక్కగా ఒక పక్కన కాపేసి ఇంకా వాడికైతే ఇంకా పాలు డబ్బా కలుపుకొని మళ్ళీ ఆ పాలు అనేది ఆడికి ఫీడింగ్ అంతా అయిపోయిన తర్వాత నీళ్ళు తీసుకెళ్ళి స్నానం చేయించి అప్పుడు నా చేతికి ఇచ్చేవాడు. నేను ఆడికైతే మాత్రం మంచి తుడిచి బట్టలు వేసి అయితే మాత్రం మంచి రెడీ చేసేదాన్ని. ఏ తండ్రికైనా సరే ఇలాంటి మూమెంట్ అందరికీ ఉండదు, కొంతమందికి మాత్రమే. ఇంకా మా లాంటి వాళ్ళకి ఉంటుంది. ఇంకా మేమైతే ఒక పక్క హ్యాపీగా ఫీల్ అయినా ఇంకొక పక్క ఏదో తెలియని బాధ అనిపించేది. అయినా సరే ఇదంతా ఇంకెందుకులే అని చెప్పి ఇద్దరం కూడా ఒకరికొకరు వద్దులే ఇంకా అలాంటివి ఆలోచించవద్దు అని చెప్పి ఉన్న ఆ బేబీని చాలా హ్యాపీగా చూసుకున్నామండి. ఇంకా వాడు పుట్టే కొత్తలో అయితే మాత్రం బాగా ఏడ్చేవాడు అనమాట. ఏ పిల్లలైనా ఏడుస్తారు, కానీ న్యూ బేబీ ఎవరైనా ఇంట్లో పుడితే కనుక వాళ్ళకి అసలు నిద్ర అనేదే ఉండదు. ఇంకా మాటికి లేస్తూనే ఉంటారు, ఫీడింగ్ అంటూ ఇస్తూనే ఉండాలి మదర్ అనేది. ఇంకా అలా ఉండేదన్నమాట. అసలు కరెక్ట్గా నిద్ర అనేది ఉండేది కాదు. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఇంకా తిండి కూడా ఇంకా ఉండేది కాదు, తినకూడదు అంటారు కదా. నేనైతే 21 రోజుల వరకు అయితే మాత్రం అన్నం కాదు, ఇడ్లీ కాదు, అసలు ఏమీ తినలేదండి. ఇంకా మా అత్తమ్మ అయితే మంచిగా కాఫీ అయితే పెద్ద గ్లాస్తో కాఫీ, 2 బ్రెడ్ అయితే మాత్రం కాల్చేసి అయితే నాకు ఇచ్చారు. అవే తిని కడుపు నింపుకునేదాన్ని అనమాట. 21 రోజుల తర్వాత బాబుకు కూడా ఇంకా నెలకు 3 రోజులు తక్కువ అయితే పేరు పెట్టాము. వాడు పేరు పెట్టిన బారసాల రోజు మాత్రమే నేనైతే తిన్నానమాట. ఇంకా ఇప్పుడు వీడియో ఇదే. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.